ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నటువంటి వాక్య భాగం నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వచనం. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. స్తోత్రం దేవా సర్వోన్నతుడ. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి స్థిరపరిచి విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించుటకు కృప చూపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే తెచ్చుకొనమని యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, ఇక్కడ ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. ఎవరికి? మోసేకి. అరణ్యాన్ని దాటి వచ్చినటువంటి మోసే కొరకు దేవుడు ఏర్పాటు చేసి ఉంచినటువంటి ఈ ప్రత్యక్షతలోనే తన ప్రణాళికను తెలియజేశాడు దేవుడు. ఇంచుమించు 80 సంవత్సరాలుగా తనకు కలగనటువంటి ఆ ప్రత్యక్షత హోరేబు పర్వతం మీద మోసేకు కలగటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు మోసేను ఎలా వాడుకోవాలి అని అనుకున్నాడో ఆ ఉద్దేశాల యొక్క ఆరంభము మోసేకు తెలియజేయబడింది ఈ ప్రత్యక్షతలోనే. మన దేవుడు అత్యున్నతుడు అయ్యుండి కూడా ఆయన తన కార్యాలను జరిగించడానికి పెద్ద వృక్షాలను పెద్ద పెద్ద బండలను కాకుండా ఒక చిన్న పొదను వాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. గమనించాలి ప్రియులారా, మన దేవుడు గొప్పవాడే, శక్తిమంతుడే, అత్యున్నతుడే. కానీ ఆయన తన కార్యం జరిగించడానికి ఇక్కడ పెద్ద పెద్ద వాటిని ఏం వాడుకోవట్లేదు, కానీ చిన్న పొదను. హల్లెలూయా. చదువుదామా మాట మళ్ళీ. ఒక పొద నడిమిని అంటే ఒక చిన్న పొదను వాడుకుంటున్నాడు దేవుడు. దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవడానికి, తన పనిని ఆ యొక్క వ్యక్తి ద్వారా జరిగించడానికి ముందు ఆ వ్యక్తికి తన ప్రత్యక్షతను కనపరుచుకుంటాడు మన దేవుడు. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసినటువంటి ఏ వ్యక్తికైనా కానీ మొదటగా ఆయన వాక్కు ద్వారానో లేక ఆయన దూత ద్వారానో లేక తన ప్రణాళికను ఏదో విధంగా ఆయన తెలియజేస్తాడు. మరికొన్నిసార్లు తన సేవకుల ద్వారా బయలుపరుస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా దేవుడు తన యొక్క ప్రణాళికలను తెలియజేసి అప్పుడు వాడుకుంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి యొక్క ప్రణాళికను తెలియజేసి తన వాక్కును తెలియజేసి దేవుడు ఖచ్చితంగా వారిని ఏ విధంగా వాడుకోవాలో ఒక ప్రణాళికను సిద్ధం చేసి ముందుగాను ఆయన వాడుకుంటాడు. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట నేను మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే మోసే అరణ్యం దాటిన వెంటనే దేవుని ప్రత్యక్షతను పొందుకున్నాడు. మరి ఇంకా నీ ఎడల ఆయనకున్నటువంటి తన ప్రణాళికను నీవు తెలుసుకోలేదు అంటే మరి ఇంకా నీవు నీ ముందున్నటువంటి ఆ యొక్క అరణ్యాన్ని దాటలేదేమో. ఎప్పుడైతే మోసే అరణ్యాన్ని దాటుకుని అక్కడికి వెళ్ళాడు, అక్కడ హోరేబు కొండ దగ్గర దేవుడు తన ప్రత్యక్షతను బయలుపరిచాడు. మరి నీ జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షతను నువ్వు తెలుసుకోలేకపోయావు అంటే నువ్వేదో దాటవలసిన అరణ్యం ఉందన్నమాట. లేదా దేవుని పర్వతమైనటువంటి హోరేబుకు చేరుకోలేదేమో నువ్వు ఇంకాను. లేకపోతే ఆయన నీ కొరకు తన యొక్క ప్రత్యక్షతను చిన్న పొదలో దాసి ఉంచితే నీవేమో పెద్ద పెద్ద వృక్షాల వైపు చూస్తున్నావేమో, లేకపోతే పెద్ద పెద్ద బండలను వెతుకుతూ సమయం వృధా చేస్తూ ఉన్నావేమో. ఒకసారి ఆలోచించిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ప్రభు నీ కొరకు తాను కలిగినటువంటి తన ఉన్నతమైనటువంటి ఆ యొక్క ఉద్దేశాలను గ్రహించు. ఒకవేళ ఆయన్ని నీ ఎడల ఉన్నటువంటి ప్రణాళికను ఎరిగి ఉండి కూడా ఎందుకో మరి నిర్లక్ష్య వైఖరిని కనపరుస్తూ ప్రభు ప్రణాళికను దాని యొక్క గొప్పతనాన్ని గ్రహించలేకపోతున్నావేమో. ఏదోలా మరి ఏదో అలా అనిపించింది కానీ అది నీకు ఏమీ దేవుని ఉద్దేశం కాదులే అని చెప్పి నిర్లక్ష్యం చేసేవేమో. అదే జరిగితే నీకంటే దేవునిని దుఃఖపరిచేవారు ఎవరైనా ఉంటారా? అరణ్యము వంటి నీ పాత జీవితాన్ని వింటున్నారా? అరణ్యము వంటి నీ పాత జీవితాన్ని దాటి వచ్చినటువంటి, ఇక్కడ అరణ్యం అంటే చాలామందికి అర్థం కాకపోవచ్చు. అరణ్యం అంటే నీ పాపపు జీవితం, పాత జీవితం, లేకపోతే కోపము, ద్వేషము, అసూయ, ఇటువంటి వాటిని నువ్వు దాటి వచ్చినటువంటి నీవు వెళ్ళవలసింది దేవుని పర్వతం మీదకి, ఆయన నీ కొరకు దాచి ఉంచినటువంటి తన ప్రత్యక్షత చెంతకు, దీనిని పొందుకోవటానికి
మరి ప్రార్థించాలి, ప్రయాసపడాలి. హల్లెలూయా. ఇంకా నువ్వే దాటవలసిన అరణ్యం నీకు అడ్డుగా ఉందేమో, విడిచిపెట్టవలసినటువంటి ఏదో నీకు నీ జీవితంలో అడ్డుగా ఉండి నీ యొక్క అభివృద్ధిని ఆటంకపరుస్తుందేమో. దేవుని యొక్క వాగ్దానం స్వతంత్రించుకోవటానికి చూడని 80 సంవత్సరాలు పట్టింది మోసేకు దేవుని యొక్క ప్రత్యక్షతను చూడటానికి. 80 సంవత్సరాలు 80 సంవత్సరాల వరకు దేవుని ప్రత్యక్షతను చూడలేకపోయాడు, అరణ్యాన్ని దాటలేకపోయాడు, దేవుని యొక్క కొండ హోరేబును సమీపించలేకపోయాడు. ఈరోజున మనలో చాలామందికి ఇంత సమయం పడుతుందేమో. దేవుడు తగిన కాలమందే తాను నీ యందు తనకు కలిగిన ప్రణాళికను నీకు బయలుపరుస్తాడు. మరి ఆ తగిన సమయం అందే దేవుని ప్రత్యక్షతను పొందుకోవడానికి నీవు సిద్ధమేనా? నీ కొరకు ఆయన కలిగి ఉన్నటువంటి తన యొక్క ఉద్దేశాలను స్వతంత్రించుకోవడానికి నీవు ఆసక్తి కలిగి ఉన్నావా? నీ ప్రార్థనా జీవితంలో దాని కొరకు వెతుకుచున్నావా? అయితే అది తగిన సమయం అందే నీకు ప్రత్యక్షపరచబడుతుంది. ఏమో, ఒకవేళ ఇప్పటికే తన యొక్క వాక్కును నీకు ఆయన ప్రత్యక్షపరచుకునేటువంటి అవకాశం ఉండుండొచ్చు. ఇప్పుడు నీవు చేయవలసింది దానిని స్వతంత్రించుకొని ఆ ప్రకారం జీవించడమే. హల్లెలూయా. దేవుడు ఆల్రెడీ ప్రత్యక్షత ఇచ్చాడు నీకు, దేవుడు ఆల్రెడీ నీకు విడుదల ఇచ్చాడు. నువ్వు ఇప్పుడు చేయవలసిందల్లా దాన్ని స్వతంత్రించుకోవటమే. దేవుడు ఆల్రెడీ స్వస్థత ఇచ్చేశాడు, నువ్వు దాన్ని స్వతంత్రించుకోవటమే. దేవుడు ఆల్రెడీ ఆశీర్వాదం ఇచ్చేశాడు, నువ్వు దాన్ని స్వతంత్రించుకోవటమే. దేవుడు ఆల్రెడీ నీ కొరకు సమృద్ధిని సిద్ధం చేసేసాడు, నీవు దాన్ని స్వతంత్రించుకోవడమే. హల్లెలూయా. కాబట్టి నువ్వున్న పరిస్థితి నుంచి దాటుకుని రావాలి. నువ్వున్న అరణ్య ప్రదేశం నుంచి, పాత జీవితం నుంచి, పాపపు అలవాట్ల నుంచి, పాప బంధకాల నుంచి నువ్వు దాటుకుని వస్తే హోరేబు కొండ దేవుని సన్నిధిని, దేవుని ప్రత్యక్షతను అనుభవించి అద్భుతమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించగలుగుతావు. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రత్యక్షత ప్రారంభమైందో అప్పటి నుంచి మోసే జీవితంలో పెను మార్పులు, మోసే ప్రయాణం మారింది, మోసే జీవితం మారింది, మోసే చేసే కార్యాలు మారాయి. హల్లెలూయా. అద్భుతాలు చేసే శక్తిని పొందుకున్నాడు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేసే శక్తిని పొందుకున్నాడు. ఒంటరిగా ఉన్నటువంటి మోసే, అరణ్యంలో ఉన్నటువంటి మోసే ప్రజల మధ్యలోకి వెళ్ళటం ప్రారంభించాడు. ప్రజలకు నాయకుడిగా మారాడు, ప్రజలు నడిపించేవాడిగా మారాడు, ప్రజల బంధకాల నుంచి విడిపించేవాడిగా మారాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని యొక్క ప్రత్యక్షత నీలోకి వచ్చినప్పుడు నీవు నీ జీవితంలో గొప్ప విడుదల, గొప్ప ఆశీర్వాదం, గొప్ప అద్భుతం, గొప్ప ఐశ్వర్యం, గొప్ప సమృద్ధి, హల్లెలూయా, గొప్ప నాయకత్వ లక్షణాలు, గొప్ప ఉన్నతమైన స్థితిలోకి నువ్వు నడిపించబడతావు. ఆమేన్. అటువంటి భాగ్యం ఇక్కడ ఉన్న వారికి దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. మరి నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి ప్రియులరా. దేవా, నీ చేత నేను వాడబడాలంటే నీ ప్రత్యక్షతను కలిగి ఉండాలి కదా ప్రభా. నీ యొక్క వాక్య చేత, నీ యొక్క ఆత్మ చేత నా కొరకు ఉంచబడి నీ ప్రత్యక్షతను నేను చూచినట్లుగా నా కన్నులు తెరువు తండ్రి. దేవా, నీ ప్రత్యక్షతను నేను గుర్తించినట్లుగా దానిని పొందుకోవడానికి నా జీవితంలో ఏది ఆటంకంగా ఉండకుండునుగాక. ఆమేన్. ప్రభువా, నీ ఆత్మను నా యందు ఉంచు దేవా, నీ వాక్కుతో నన్ను నింపుదేవా. నీ కొరకు బలమైనటువంటి సాధనంగా నన్ను వాడుకుంటున్నందుకు వందనాలు, నన్ను బలపరిచినందుకు వందనాలు. నీ ప్రత్యక్ష చేత నన్ను నింపి నడిపించి అలనాడు మోసేను ఏ విధంగానైతే ప్రభు నీ ప్రత్యక్షతనిచ్చి నడిపించి బలపరిచి వాడుకుని లక్షల మందికి ఆశీర్వాదకరంగా చేసావో, ఈరోజు నన్ను కూడా నీకు సబ్మిట్ చేసుకుంటున్నాను దేవా. నన్ను కూడా నా ప్రభు మరి యోగ్యమైన పాత్రగా వాడుకొని అనేక మందికి దీవెనకరంగా ఉంచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్.